హరగోపాల్ గారు ఎప్పుడు ఒక సంగతి చెప్పేవారు. పాలమూరుకు సంబంధించిన ఒక రైతు కూలి పని చేసుకోవడానికి వాళ్ళు ఢిల్లీ పోయి తిరిగి తెలంగాణ వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు వాళ్ళకు బిడ్డ చచ్చిపోయింది, చిన్న పిల్ల చనిపోయింది. ఆ పిల్లని తీసుకొని వాళ్ళు తిరిగి ఊరికి రావాలి. శవాన్ని రైల్లో తీసుకురాని వాళ్ళు పాపం ఆ బిడ్డ బతికే ఉన్నట్టు నటిస్తూ ఆ రైల్లో కూర్చొని సికింద్రాబాద్ దాకా ప్రయాణం చేసి సికింద్రాబాద్ వచ్చిన తర్వాత ఒక్కసారి బయటపడి ఆ తల్లి అప్పటిదాకా ఆపుకున్న దుఃఖాన్నంతా గొల్లున ఏడ్చింది ఆమె రైల్వే స్టేషన్లో. ఇది తెలంగాణ పాలమూరు లేబర్ అనుభవిస్తున్న పరిస్థితి. పెండ్లైతే పసుపు బట్టలు ఆరకముందే వలస పోవాల్సినటువంటి పరిస్థితి. పట్నాలు పరదేశం వెళ్ళి బతుకాబోయి వలసపోయిన జనము వచ్చిపోతుంటారు. ఇంట్లో దీపం పెట్టే కన్న తల్లిదండ్రికి కంట్రోలు బియ్యము కరుసులకు వంపేరు. వలసపోయిన డబ్బుతో తెలంగాణ పేదలొడ్డి గడతరో, వలసపోయిన డబ్బుతో తెలంగాణ పేదలొడ్డి గడతరో. సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బిళ్ళాయరా. కంపతారు సెట్లు కొట్టి అమ్ముకొని కడుపు నింపుకునే కాలం వచ్చినది. సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బిళ్ళాయరా. ఈ దుఃఖాన్ని పాటలుగా పాడినాం. తెలంగాణ నలుచెరువుల పాటలు పాడినాం. ఈ పాటలు పాడే స్వాతంత్రం కూడా ఉండేది కాదు. మా దగ్గర కొండగట్టు అంజన్న అని పాట పాడుతుంటే పోలీసులు వచ్చి పులంజన మీద పాట పాడుతున్నామని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేశారు. పులంజన మీద పాటలు పాడుతున్నామని చిత్రహింసలు పెట్టారు. అది తెలంగాణ. మాట్లాడే స్వేచ్ఛ లేదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే తెలంగాణలో ప్రశ్నించే స్వేచ్ఛ వచ్చింది. తెలంగాణ గురించి రాజ్యాన్ని నిలదీసే స్వేచ్ఛ ఎప్పుడు వచ్చిందంటే బీఆర్ఎస్ పుట్టిన తర్వాతనే వచ్చింది. ఆ కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా నడిపిండు ఉద్యమాన్ని, శాంతియుత పంథాలో నడిపిండు. 69 ఉద్యమం ఎక్కడ విఫలమైందో ఆ వైఫల్యం రావద్దు, ఆ విముఖత రావద్దు, ప్రజలకు విముఖత రావద్దు. ఉద్యమంలో ఏ ఉద్యమం రా బాబు, ఎంతమంది చచ్చిపోవాలి అని విముఖులై ప్రజలు వెనక్కిపోవద్దని జాగ్రత్తగా నడిపిండి కేసీఆర్. కరీంనగర్ ఉప ఎన్నిక సందర్భంగా రాజీనామా చేస్తూ కేసీఆర్ ఒక మాట అన్నారు. ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయి. ఎంత కష్టపడ్డాం మనం, ఎంత అవస్థపడ్డాం, ఎన్ని సవాళ్లను ఎదుర్కొన్నాం. ఆయన రాజీనామా చేస్తామన్నారంటే నా రాజీనామా 1000 హింసాత్మక ఘటనల పెట్టు అన్నాడు. ఒక 1000 హింసాత్మక ఘటనలు జరిగితే ఎంత శక్తి విడుదలవుతుందో, ప్రజల్లో పోరాట స్ఫూర్తి ఎంత పెళ్ళుబుకుతుందో అంత నా రాజీనామా సాధిస్తుంది అని అన్నాడు. ఆ రోజు మనం రాజీనామా చేసి బరిలో నిలబడితే తెలంగాణ కోసం పదవులు వదులుకుంటుంటే 69 ఉద్యమంలో ప్రాణత్యాగాలు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ నాయకత్వంలో జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో పదవీ త్యాగంతో మొదలుపెట్టింది కేసీఆర్. డ్రగ్స్ ఎక్కడ బయటపడ్డాయి? వాళ్ళ ఎవరి కేసులో డ్రగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? చివరికి పుట్టుకల గురించి మాట్లాడినాడు. అంతకంటే అసహ్యమైన చర్చ ఇంకోటి ఉండదు. హైందవ సంస్కృతికి ప్రతినిధులు అని చెప్పుకునే వాళ్ళు స్త్రీలను అవమానిస్తూ మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బకొడుతూ పుట్టుకల గురించి మాట్లాడాడు. కానీ చివరికి ఏమైంది? తండ్రిగా నా పేరు చెప్పొద్దు అని ఆర్డర్ తెచ్చుకున్నాడు. పుట్టుకల గురించి మాట్లాడిన నువ్వు ఆ ఆర్డర్ తెచ్చుకోవాల్సిన గతి పట్టింది. కనుక రాజకీయపరమైన దాడి ఉండాలి, అంతే తప్ప ఈ కుసంస్కార పూరితమైనటువంటి దాడి కాదు. ఒక్క పాట మా కాలేరు ఎంకన్నా ఇది తప్పకుండా పాడాలని అన్నాను. ఇది ఎప్పుడో పాడిన పాట. రేవంత్ వచ్చినాక రాష్ట్రానికి పట్టబోయే గతి గురించి నేను కొంచెం ముందే చెప్పిన. తొందరపడి కోయిల ముందే కూర్చుందనంటే నేను ముందే కూర్చున్నా, కానీ నా కూత అబద్ధం కాలే. పార్లమెంట్ ఎన్నికలప్పుడు పాడిన. ఇవాళ రాష్ట్రంలో అదే పరిస్థితి ఉన్నది. రైతు బంధు గోవిందా, రైతు బీమా గోవిందా, రైతు రుణమాఫీ గోవిందా, బోనసిచ్చుడు గోవిందా, గోవిందా హరి గోవిందా, అన్ని పథకాలు గోవిందా, 6 గ్యారెంటీలు గోవిందా, అంతా ఉత్తదే గోవిందా, గోవిందా హరి గోవిందా,
రేవంత్ వస్తే గోవిందా, దళిత బంధు సుఖ గోవిందా, బీసీ బంధు గోవిందా, కళ్యాణ లక్ష్మి గోవిందా, షాది ముబారక్ గోవిందా, గొర్లు వంచుడు గోవిందా, చేపలు వెంచుడు గోవిందా, అన్ని ముంచుడే గోవిందా, అడిగితే దంచుడే గోవిందా, గోవిందా హరి గోవిందా, రేవంత్ వస్తే గోవిందా, మిషన్ కాకతీయ గోవిందా, మిషన్ భగీరథ గోవింద, ఇక బిందెలు మోసుడే గోవింద, మళ్ళ బోరింగు గొడ్డుడే గోవింద, కేసీఆర్ కిట్టు గోవింద, న్యూట్రిషన్ కిట్టు గోవింద, పింఛను వెంచుడు గోవింద, ముసలోళ్ళ ఆశలు గోవింద, స్కూటీలిచ్చుడు గోవింద, ఇక లూఠీ చేసుడే మిగిలింద, నీ అంగిలాగు సుత గోవింద, గోచిపాతగుడ గోవింద, ఛోటే భయ్యా గోవింద, బడే భయ్యా గోవింద, గుజరాతు చేస్తారట గోవింద, నిన్ను గుద్ది సంపుతారట గోవింద. ఇది వాళ్ళ రాష్ట్రంలో నడుస్తున్న పరిస్థితి. ఇవాళ కుప్పల దగ్గర కుప్పగూలి చచ్చిపోతున్న రైతుల బతుకులు మళ్ళా బాగుపడాలంటే, మోసపోయిన నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే, ఉద్యోగుల డిమాండ్లు నెరవేరాలంటే, రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం జరగాలంటే, మళ్ళా వ్యాపార వాణిజ్యాలు పుంజుకోవాలంటే, రియల్ ఎస్టేట్ కుదులు పడాలంటే, మళ్ళా పెట్టుబడులు తెలంగాణకు వరద పారాలంటే, మళ్ళా దేశంలో తెలంగాణ ప్రతిష్ట నిలబడాలంటే, కేంద్రంతో కొట్లాడాలంటే, ఇక్కడ ఈ రాష్ట్రంలో సామరస్యాన్ని నిలబెట్టాలంటే, సకల జనులకు సంక్షేమాన్ని పంచివ్వాలంటే కేసీఆర్ రావాల్సిందే. అందుకే వాళ్ళ తెలంగాణ ప్రజల నినాదం కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలి. కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలి. కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలి. జై తెలంగాణ.